రుక్మిణి అలాగే పండు అయితే రుక్మిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇలా అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా పండు నువ్వే వచ్చావు, శ్యామ్ రాధా ఏరి అని చెప్పి అంటే వెనక్కి వస్తున్నారు అని చెప్పి అంటుంది. వెనక్కి రావడం ఏంటమ్మా, మీతో పాటు ఎందుకు కలిసి రాలేదు అని చెప్పి అడిగితే లేదు వస్తారు పండుని నేను తీసుకొని వచ్చేసాను కదా, చచ్చినట్టు పండు కోసమైనా సరే వస్తారు అని చెప్పి రుక్మిణి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతో గొడవపడి వచ్చావా ఏంటా అని చెప్పి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. గొడవపడి కాదమ్మా, వాళ్ళే నాతో గొడవ పెట్టుకున్నారు. నేను ఏదో బిజినెస్లో లాస్ అయ్యాను, దానికి డబ్బులు అడిగితేనేమో ఇప్పుడు ఇవ్వరా, ఎందుకు రారు, చచ్చినట్టుగా నా కొడుకు కోసమైనా సరే వాళ్ళిద్దరూ చచ్చినట్టు వస్తారు, చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నిజంగానా వీళ్ళు గొడవ పడ్డారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు చెప్పేసి రుక్మిణి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇప్పుడు ఏం రాద్ధాంతం జరగబోతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.